గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యానుసారంగా దేవుని యొక్క ఆలయము అంటే మన యొక్క శరీరములో అని అర్థమవుతుంది. ఎవడైనాను కూడా దేవుని యొక్క ఆలయమును అంటే శరీరమును పాడు చేసినట్లయితే కనుక దేవుడు వారిని పాడు చేస్తాడు. అవును, వారిపై దేవుని యొక్క కోపం వస్తుంది. అందుకే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం చూసినట్లయితే కనుక బెల్షస్సరు దేవుని ఆలయంలో ఉన్నటువంటి పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసము త్రాగి ఆనందిస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. అతడు దేవుని యొక్క ఆలయమును పాడు చేసినందున దేవుని యొక్క కోపము ఆయనపై వచ్చింది. అందుకే మన యొక్క శరీరములు ఆయన అధికారములకు లోబడాలి. లేనట్లయితే కనుక మనము దేవుని యొక్క కృపను కోల్పోయిన వారముగా కనబడతాం. ఈ రోజుల్లో విశ్వాసులు తమ శరీరాలను ఎలా కాపాడుకుంటూ ఉన్నారండి? వీకెండ్స్ అంటూ వారంలో 5 రోజులు పనిచేసి చివరి 2 రోజులు శని ఆదివారాల్లో పబ్బులంటూ, పార్కులంటూ, షాపింగ్ మాల్ అంటూ తిరిగట్లే, వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించట్లే. దేవుని యొక్క భయభక్తులు ఎక్కడున్నాయండి? దేవుడిచ్చినటువంటి అవయవాలతో, దేవుడిచ్చినటువంటి మంచి జీవితాన్ని యవనస్తులు పాడు చేసుకోవట్లే. ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క ఆలయమైనటువంటి శరీరాన్ని పాడు చేయడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? అవును, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పునరుద్ధానిక దినంలో దేవుణ్ణి ఆరాధించాల్సిన నీవు ఏ స్థలంలో కనబడుతున్నావో, ఏ ప్రదేశానికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మిమ్మల్ని గద్దించట్లేదు, కానీ ఒకసారి ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క అధికారంలో మన శరీరాలు జీవించాలి. దేవుని చిత్తానుసారంగా మన శరీరాలు పనిచేయాలి. దయచేసి ఆలోచన చేస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. వ్యర్థమైన వాటికి వెళ్లకుండా, లోకానుసారమైన అపవాది చేతిలో పడకుండా, మీరు దేవుని ఆలయమై ఉన్నటువంటి మీ శరీరాలను వ్యర్థం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా దేవుని మందిరంలోనికి వెళ్తే గనక ఖచ్చితంగా దేవుడు దివ్యమైన ఆశీర్వాదములతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభా ఈ క్షణమే తయారై వారు దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.